పరమవైదికమైనటువంటి స్థితిలో దేవాలయానికి వెళ్ళి మౌనంగా నిలబడి ఆ సుప్రభాత పఠనాన్ని విని తరించవలసినటువంటి అవసరాన్ని అంతర్లీనంగా ఆవిష్కరించినటువంటి పరమాద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. ఈ లోకంలో అత్యంత శ్రేష్టమైనటువంటి విశేషములు కొన్ని ఉన్నాయి. అందులో గరుత్మంతుడు, సింహము, ఆదిశేషుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఉన్నారు. అటువంటి అపురూపమైనటువంటి స్థితిని పొందినటువంటి ఆ ఆదిశేషుడు కానీ, ఆ గరుత్మంతుడు కానీ, ఆ సింహం కానీ, ఆ దేవేంద్రుడికి తిరిగేటటువంటి ఐరావతం కానీ, లేకపోతే ఉచ్చైశ్రవమని పిలువబడేటటువంటి ఆ గుర్రం కానీ, అవి అంత శ్రేష్టతని పొందాయి అంటే, క్షీరసాగర మథన సమయంలో కొన్ని ఆవిర్భవించాయి అంటే, గరుత్మంతుడు స్వయంగా శ్రీమన్నారాయణునికి వాహనమయ్యాడు అంటే, ఆయన అంత బలవంతుడయ్యాడంటే, ఈ చెప్పబడినటువంటి జాబితాలో ఉన్నటువంటి వారందరూ కూడా భగవత్ సేవయందు విశేషమైనటువంటి వైభవాన్ని పొందగలిగారంటే, అంతంత శక్తిని పొందగలిగారంటే, దానికంతటికీ కారణం ఎక్కడున్నది అంటే శ్రీవేంకటేశ్వరుని యొక్క అనుగ్రహము నుండి వీటికి ఇటువంటి శక్తులు కటాక్షింపబడ్డాయి. కాబట్టి ఆ శక్తి నిలబడడానికి, ఇంకా పెరగడానికి ఈ జీవులన్నీ కూడా వచ్చి నిలబడి నీ మ్రోల నమస్కరిస్తూ నీకు శుభోదయం కావాలని ప్రార్థన చేస్తున్నాయి. కనుక శ్రీవేంకటేశ్వర నిద్ర లేచి అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నారు. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైభవం ఉంది. గరుత్మంతుని యొక్క రెక్కల నుండి వేదనాదం వస్తుంది. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి వహించి అపారమైనటువంటి వేగంతో బయలుదేరి వెడుతూ ఉంటాడు. ఆదిశేషుడు భూమినంతటినీ తన పడగల మీద భరిస్తూ ఉంటాడు. సింహము మృగరాజై ఉంటుంది. సరే, ఐరావతము ఇంద్రుడు అధిష్ఠించి తిరిగేటటువంటి వాహనమై ఉంటుంది. ఈ ప్రాణులకు ఇంతంత గొప్ప గొప్ప శక్తులు వచ్చాయి అంటే పుట్టుక చేత వాటిగా వచ్చినటువంటి శక్తులు కావు. భగవంతుని యొక్క కేవల కరుణా దృష్టి చేత వీటికి ఇంత గొప్ప విభూతి కలిగింది. అందుకే స్వామి ఒక చోట చెప్తాడు, ఈ లోకంలో ఎక్కడెక్కడ ఏ ప్రాణి యందు ఏ విభూతి ప్రకాశించినా అదంతా నాదేనంటాడు. అంత గొప్ప విభూతి ఈ ప్రాణులు పొందినప్పుడు ఈ విభూతి అంతా స్వామి అనుగ్రహంగా మాకు వచ్చిందన్న భక్తితో అవి నిలబడి ఇంకా ఆ శక్తులు పెరగాలని కోరుకుంటున్నాయంటే, మనకి కూడా పరమేశ్వరుడు ఏ విభూతినిచ్చాడో అది భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదమని మనసులో రూఢము చేసుకొని అవి లోకోద్ధరణ కొరకు పనికి రావాలని, ఇంకా పెరిగి భగవత్ ప్రసాదంగా వాటిని అనుభవించగలిగిన శక్తి కలగాలని, సుప్రభాత సమయంలో మనం వినయంతో నిలబడాలని అంతర్లీనంగా ప్రబోధం చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించి తరించడం కోసం, ఆయనకి సుప్రభాతం పలకడం కోసం దేవేంద్రుని యొక్క సభలో ఉండేటటువంటి నవగ్రహములు వచ్చి నిలబడినటువంటి వైనాన్ని ఆవిష్కరిస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా వచ్చి వెంకటేశ్వరుని యొక్క పాదముల సన్నిధిలో నిలబడి స్వామికి సుప్రభాత గీతాలు పాడుతున్నాయి. స్వామి, తెల్లవారిపోతోంది, మీరు నిద్రలేచి మాకు దివ్య దర్శనాన్ని కటాక్షించి మిమ్ము సేవించగలిగినటువంటి అదృష్టాన్ని కటాక్షించమని స్వామికి శుభోదయాన్ని పలుకుతున్నాయి అన్నది ఈ శ్లోకము యొక్క సారాంశమైతే, ఈ లోకంలో ఉండేటటువంటి వ్యక్తులకి కష్టసుఖములు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితాలుగా గ్రహముల ద్వారానే అనుగ్రహింపబడతాయి. అందుకే జాతకంలో ఆయా గ్రహముల యొక్క ఉద్ధతి వ్యక్తమైనప్పుడు అది సుఖముగా కానీ దుఃఖముగా కానీ వ్యక్తమవుతూ ఉంటుంది. సుఖదుఖములకు గ్రహములు కారణమని బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఎందుచేత అంటే గ్రహములకు ఈశ్వరత్వము లేదు. గ్రహములు కూడా ఎవరి చేత శాసింపబడతాయంటే
భగవంతుని చేత శాసింపబడతాయి. అవి కూడా వచ్చి వెంకటేశ్వరుడి పాదసన్నిధిలో నిలబడి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి సుప్రభాత గీతికలు పాడి ఆయనని సేవించడానికి త్వరపడుతున్నాయంటే ఆ వెంకటేశ్వరుడి పాదపద్మములనే పట్టుకున్నటువంటి భక్తుడు ఎవరుంటాడో అటువంటి వాణ్ణి బాధించడం ఆ నవగ్రహములకు కూడా సాధ్యం కాదు. వాటిని తట్టుకోగలిగినటువంటి ధైర్యాన్ని, విపరీతమైనటువంటి కష్టపడవలసిన అవసరం లేకుండా రక్షించగలిగినటువంటి తన కారుణ్యాన్ని స్వామి ఆవిష్కరింపగలడని భక్తులకి ధైర్యాన్ని నూరిపోయగలిగినటువంటి ఒక విశేషాన్ని ఆవిష్కరించినటువంటి శ్లోకం ఈ శ్లోకం. పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః అంటూ ప్రారంభం చేశారు ఈ శ్లోకాన్ని. అంటే పరమ భాగవతోత్తములైనటువంటి వారెవరున్నారో వారి యొక్క శిరస్సుల మీద నీ పాదములకు అంటి ఉన్నటువంటి ధూళి కణములు కనపడుతున్నాయి. అటువంటి ధూళి కణములతో ప్రకాశిస్తున్నటువంటి తలలు కలిగినటువంటి ఆ పరమభక్త శిఖామణులు మోక్ష పదవిని కూడా అపేక్షించకుండా ఈ కల్పం దాటిపోతుందేమోనని బెంగ పెట్టుకుని కూర్చుని ఉన్నారు. వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామిని నిద్రలేపుతున్నారు. ఈ శ్లోకంలో అంతర్లీనంగా ప్రకటింపబడినటువంటి వైభవం ఏమి అంటే పరమభాగవతోత్తములైనటువంటి వారు స్వామివారి యొక్క పాదముల జంటని తమ రెండు చేతులతో పట్టుకుని తమ తల ఉంచి ఆయన పాదములను తమ శిరస్సుల మీద ధరిస్తారు. అందుకే అది ధ్యానమునందు అనుభవించగలిగినటువంటి స్థితి. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అలా ఎవరు స్వామివారి పాదములను తమ శిరస్సునందు ధరించగలిగినటువంటి ధ్యాననిష్ట కలిగినటువంటి వారు ఉన్నారో అటువంటి వారి శిరస్సుల మీద స్వామి పాదముల అడుగున అంటుకున్నటువంటి ధూళికణములు ప్రకాశిస్తున్నాయి. అంతటి ధార్మికులు, ధ్యాననిష్టాగరిష్ఠులు, భక్తి శేఖరులైనటువంటి భాగవతోత్తములు పొందేటటువంటి చిట్ట చివరి ప్రయోజనం మోక్షమే. కానీ ఆ మోక్షాన్ని కూడా వారు వద్దు అని ఈ శ్వేతవరాహకల్పం ఉన్నంత వరకు ఇక్కడే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారంటే ఇంతటి సులభుడై స్వామి మాంసనేత్రంతో ఆపాదమస్తకం చూడడానికి వీలుగా పద్మపీఠం మీద ఆనంద నిలయంలో వెలిసి ఉంటే, ఈ ఏడుకొండల మీద వెంకటేశ్వరుడిగా నిలబడి ఉంటే ఈ అదృష్టాన్ని విడిచిపెట్టుకుని మాకు మోక్షపదం ఎందుకని మోక్షాన్ని పొందడానికి కూడా వారు ఇచ్చగించక శ్వేతవరాహకల్పం అయిపోతే నీ అవతార పరిసమాప్తి జరుగుతుందేమోనని బెంగ పెట్టుకుని నిలబడి ఉన్నారయ్యా. అంటే మోక్ష పదవి కన్నా స్వామి దర్శనమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందన్న విషయాన్ని మనకి ఆవిష్కరించినటువంటి శ్లోకం ఈ శ్లోకం. పద్మపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాభవర్గ పదవీం పరమాం సయంతః మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ శ్లోకంలో భక్తుల యొక్క ఆర్తిని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. తాము శరీరంతో ఉన్నంత కాలమో పరమ భక్తితో ధార్మికంగా జీవనం చేసినటువంటి భాగవతోత్తములైనటువంటి వారు శరీరాలు విడిచిపెట్టేసిన తర్వాత ఊర్ధ్వలోకవాసం చెయ్యడం కోసం, స్వర్గాది లోకములను పొందడం కోసం వారు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ స్వర్ణకాంతులు విరజిమ్ముతున్నటువంటి ఆనంద నిలయ విమానం వంక చూసి మాకు ఆ స్వర్గాది పదవులు కూడా వద్దు, మాకు దేవతా పదవులొద్దు, మాకు ఊర్ధ్వలోకవాసం వద్దు, మేము ఈ భూమండలంలో ఈ ఆనంద నిలయ విమానాన్ని చూస్తూ ఇక్కడే ఉండిపోతాం, వెంకటేశ్వరుని పాదసేవ చేస్తామని పరమభాగవతోత్తములైనటువంటి వారు కోరుకుంటున్నారు. వెంకటేశ్వర నీకు వినపడలేదా? లేచి అటువంటి భాగవతోత్తములైన వారికి నీ మ్రోల నిలబడి సుప్రభాత గీతికలు పాడుతున్న వారికి మంగళములను చేకూర్చవలసినది అని ఎలుగెత్తి పలికినటువంటి సుప్రభాత గీతిక ఈ శ్లోకం. అంటే సాధారణంగా ఈ లోకంలో పరమభక్తితో ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపి అనేకమైనటువంటి పుణ్యములను చేసినటువంటి వారు
శరీరం పడిపోయిన తరువాత మోక్ష పదవినైనా అలంకరిస్తారు, అథవా స్వర్గాది లోకముల యందు వాసము చెయ్యడానికి ఆ ఊర్ధ్వలోకముల వైపుకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళు మాకు మోక్ష పదవులొద్దు, మాకు స్వర్గాది లోకములొద్దు, మాకేం కావాలి అంటే ఈ ఆనందనిలయ విమాన గోపురాన్ని చూస్తూ ఉండిపోతే చాలు, వెంకటేశ్వరుని యొక్క పాద సేవ చెయ్యగలిగితే చాలు, వీటికన్నా స్వర్గలోక వాసం దేవతా పదవులు మాకు గొప్ప కాదు అని తృణీకరించారంటే ఈ లోకంలో ఈ భూమండలంలో వెంకటాచలానికి ఇంత దగ్గరలో పుట్టి వెంకటేశ్వరుని యొక్క పాద సేవ చెయ్యగలిగి ఆనందనిలయ విమాన గోపురాన్ని చూడగలిగినటువంటి కన్నులు కలిగి ఉండడం మనం ఎంత అదృష్టాన్ని పొందినటువంటి వారమో అంతర్లీనంగా మనకి జ్ఞాపకం చేసి ఆ వైభవాన్ని అందుకుని తరించమని మనకి ప్రబోధం చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాది విరక్తిదాంఘే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీదేవికి భూదేవికి భర్త అయినటువంటి వాడా, అపారమైనటువంటి దయ అనేటటువంటి గుణానికి సముద్రమైనటువంటి వాడా, సమస్త దేవతలకు కూడా అధినాథుడవైనటువంటి వాడా, శరణాగతి చేసి నీ పాదములను ఆశ్రయించినటువంటి వారి కోరికలను తీర్చడంలో కల్పవృక్షము వంటివాడా, ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక అని ఈ శ్లోకంలో స్వామికి సుప్రభాతాన్ని పాడుతున్నారు. ఆయన యొక్క గుణ వైభవాన్ని కీర్తిస్తూ ఆయన యొక్క అనుగ్రహ కటాక్ష శక్తిని వర్ణిస్తూ శ్రీదేవికి భూదేవికి భర్త అయినటువంటి వాడు. లోకంలో అందరూ తమ తమ జీవనం కోసమని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి, అలాగే భూదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి పాడి పంటలతో సకల భోగాలతో తులతూగాలని కోరుకుంటుంటే ఆ శ్రీదేవి భూదేవి ఎల్లవేళలా కూడా తమ భర్త యొక్క కడగంటి చూపు కోసమని శ్రీవేంకటేశ్వరుని వంక చూస్తూ ఉంటారు. అటువంటి శ్రీదేవి భూదేవులకు భర్త అయినటువంటి వాడా, వారిద్దరి యొక్క అనుగ్రహాన్ని మా పట్ల అనుగ్రహించగలిగినటువంటి వాడా, దయా అనేటటువంటి గుణానికి సముద్రము వంటి వాడా, లోకంలో ఎవరి దయ అయినా తెలుసుకోవచ్చేమో కానీ స్వామివారి యొక్క దయని తెలుసుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఎందుచేత అంటే సముద్రము యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో స్వామి యొక్క దయాగుణపు లోతులు తెలుసుకోవడం అంత కష్టం. అందుకే దయా అనబడేటటువంటి గుణానికి సముద్రము వంటి వాడా, దేవతలకందరికీ కూడా అధినాథుడవైన వాడా, మూడు లోకములకు నాయకుడా, సాక్షాత్తు శేషుడు గరుత్మంతుడు వంటి వారి చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడా, అంతటి మహనీయమూర్తులే ఆయన పాదములను పూజించి ఆయన యొక్క అనుగ్రహ బలం చేత అటువంటి విభూతిని పొందగలుగుతున్నారంటే మనందరం కూడా ఏ పాదములను పట్టి పూజించాలో పరోక్షంగా మనకి తెలియచేస్తూ శ్రీమన్ననంత గరుడాది బిరక్షితాంఘ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. అటువంటి విభవము కలిగినటువంటి ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక. స్వామి కన్ను తెరిచి నిద్రలేచి మమ్మలను అనుగ్రహించవలసినది అని స్వామికి సుప్రభాతం పాడుతున్నారు ఈ శ్లోకంలో. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠమాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామిని అనేకమైనటువంటి నామములతో పిలుస్తున్నారు. శ్రీపద్మనాభ, పురుషోత్తమ, వాసుదేవ, వైకుంఠమునందు నివసించేటటువంటి వాడా, చేత సుదర్శన చక్రమును ధరించినటువంటి వాడా, సుదర్శన చక్రపాణి, ఇన్ని నామములతో విరాజిల్లేటటువంటి వాడా, ఓ మాధవ, మా అంటే లక్ష్మి, లక్ష్మికి భర్త అయినటువంటి వాడా, ఓ వెంకటాచలపతి, నిన్ను ఆశ్రయించినటువంటి వారి యొక్క కోర్కెలు తీర్చడంలో కల్పవృక్షము వంటి వాడా, స్వామి మమ్ములను అనుగ్రహించి నీకు శుభోదయమై నీవు నిద్రలేచి బయటికొచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసినది అని సుప్రభాతం పాడుతున్నారు. ఈ శ్లోకంలో ఉండేటటువంటి వైభవం ఏమిటంటే స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా ఈ శ్లోకంలో నామముల ద్వారా వ్యాఖ్యానించారు. పద్మనాభ,
అంటే ఆయన యొక్క నాభి కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఉత్పత్తి అయ్యారు. అలా వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఈ లోకములనన్నిటినీ సృజించాడు. లోకములను సృజించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికే తండ్రి అయినటువంటి వాడా, అంటే సృష్టికర్తకే సృష్టికర్త అయినటువంటి వాడా, ఈ సృష్టింపబడినటువంటి జగత్తులో ధర్మాన్ని నిలబెట్టి అధర్మము యొక్క పీచ మణచడానికి చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించి తన భక్తులైనటువంటి వారిని కాపాడి ధర్మమునకు వ్యతిరేకులైనటువంటి వారిని సంహరించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడా, సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా, ఇన్ని గుణములు కలిగి ఉన్నప్పటికీ, ఇన్ని విభూతులున్నప్పటికీ, ఇంత ఐశ్వర్యమున్నప్పటికీ ఒక్క గుణం లేకపోతే దాని వలన భక్తులకు ప్రయోజనం ఉండదు. ఎంత దోషభూయిష్టమైనటువంటి జీవితం ఉన్నవాడైనా ఒక్కసారి భక్తితో ఎలుగెత్తి ఆ నామాన్ని చెప్పి శరణాగతి చేసినటువంటి వారిని అనుగ్రహించడంలో ఆయనే సాటి. అంత భక్తుల పాలిటి కల్ప వృక్షమైనటువంటి వాడా, భక్తులకు కొంగు బంగారమైనటువంటి వాడా, ఓ స్వామి నిద్రలేచి అనుగ్రహించవలసినది అని నామముల ద్వారా ఆయన యొక్క గుణ వైభవాన్ని కీర్తిస్తూ స్వామికి సుప్రభాతం పలికినటువంటి పరమాద్భుతమైన శ్లోకం ఆ శ్లోకం. కందత్పదత్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబురుహ పుష్పలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడు లోకంలో చాలా అందగాడిగా చెప్పబడతాడు. నేను చాలా అందగాణ్ణి అని అతిశయం పొందేటటువంటి మన్మధుడు పౌరాణికంగా శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడిగా చెప్పబడతాడు. లోకంలో తండ్రి కన్నా కుమారుడు అందంగా ఉండడం అనేటటువంటిది సహజమైన విషయం. కానీ శ్రీవేంకటేశ్వరుని విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తి, కుమారుని యొక్క అందం కన్నా కూడా గొప్ప అందంతో స్వామి విరాజిల్లుతూ ఉంటాడట. ఎంత అందగాడై ఉంటాడంటే తండ్రి యొక్క అందాన్ని చూసినటువంటి మన్మధుడు నేను అందగాణ్ణి అన్న గర్వాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. కాబట్టి కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురహ కుట్మల లోల దృష్టి, తామర మొగ్గల వంటి కాంతల యొక్క కుచుముల మీద దృష్టిని నిలబెట్టి ఉండేటటువంటి వాడా, నిర్మలమైనటువంటి కళ్యాణ గుణములతో శోభించేటటువంటి లక్షణం ఉన్నవాడా, ఓ వెంకటాచలపతి నీకు శుభోదయముగాక. కాంతల యొక్క కుచుముల యందు దృష్టి కలిగినవాడు అన్న మాటకి తాత్పర్యమేమి అంటే ఈ భూకాంత యొక్క కుచములే నిండుగా పోసినటువంటి ధాన్యపు రాసులు. అంటే ఈ లోకంలో ధాన్యపు రాసులు మిక్కుటంగా ఉండాలని, అందరి యొక్క కోరికలు తీరాలని, ఎవరూ ఆకలి బాధతో అలమటించకూడదని, ధాన్యపు రాసులు నిండుగా ఉండాలనేటటువంటి కళ్యాణప్రదమైనటువంటి దృష్టితో భూకాంత వంక చూసేటటువంటి లక్షణం ఉన్నవాడా, నిర్మలమైన యశస్సు కీర్తి కలిగినవాడా, లోకోపకారమునకు ముందుండేవాడా, ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక. నీవు నిద్రలేచి మాకు మంగళములను అనుగ్రహించవలసినది అని ఆ శ్లోకంలోనే స్వామివారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ సుప్రభాతం పలికినటువంటి మహాద్భుతమైనటువంటి తాత్పర్యమున్న శ్లోకం ఆ శ్లోకము. స్వామిన్ పరస్పద తపోధన రామచంద్ర శరామయతు నందన కల్కిరూప శ్రీ వెంకటాచలపదే తవ సుప్రభాతం. స్వామివారి యొక్క అవతారముల యొక్క విశేషాన్ని వర్ణన చేస్తున్నారు. అసలు మాంసనేత్రమునకు ద్యోతకము కాకుండా ఎక్కడో ప్రకాశించగలిగినటువంటి వాడు అత్యతిష్ట దశాంగుళం అని చెప్పబడినటువంటి స్వామి లోకంలో ధర్మ సంస్థాపన చెయ్యడం కోసమని ఒకనాడు మత్స్యమూర్తిగా, అలాగే వరాహమూర్తిగా, అలాగే కూర్మావతారంగా, అలాగే నరసింహావతారంగా, ఒకనాడు వామనమూర్తిగా, వేరొకనాడు పరశురాముడిగా, శ్రీరాముడిగా, బలరాముడిగా, కృష్ణ భగవానుడుగా, రాబోయేటటువంటి అవతారమైనటువంటి కల్కి అవతారంగా దశావతారాలుగా స్వామి ఈ భూమండలం మీదకి దిగి వచ్చి నడయాడి ధర్మమునకు వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళ యొక్క తేజస్సునంతటినీ కూడా అణిచి మళ్ళీ లోకంలో ధర్మము నిలబడేటట్టుగా ప్రయత్నం చేసి ధర్మమును నిలబెట్టినటువంటి వాడా,
అవతార అంటే తార అంటే ఎక్కడో మిణుకు మిణుకుమంటూ ఉండి యథార్థమైనటువంటి స్వరూపము ద్యోతకము కానిది. మాంసనేత్రమునకు అందనటువంటి తారస్థాయిలో ఉండగలిగినటువంటి పరమాత్మ అజాయమానో బహుధా విజాయితే అని వేదము చేత కీర్తింపబడి పుట్టుక లేనటువంటి వాడు ధర్మ సంస్థాపన కొరకు భక్తుల యొక్క కోరిక తీర్చడానికి ఈ రూపంతో నిన్ను చూడాలని ఆర్తి పొందినటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చి ఒక రూపంతో భూమి మీద నడయాడడానికి దశావతారాలుగా భూమి మీదకి వచ్చి ధర్మ సంస్థాపన చేసినటువంటి ఓ వెంకటాచలపతి నీకు శుభోదయమగుగాక. నీ అవతార వైభవాన్ని, దాని వెనక ఉన్న కీర్తిని, నీ యొక్క చారిత్రమును మేము జ్ఞాపకానికి తెచ్చుకుని పులకాంకురములతో కూడిన శరీరములతో ఈ సుప్రభాత పఠన వేళ నీ ఆలయము ముంద నిలబడి ఉన్నాం. స్వామి, నీవు నిద్రలేచి కటాక్షించి వచ్చి మమ్మల్ని అనుగ్రహించి మా పూజలు స్వీకరించవలసినది అని భక్తులు ఎలుగెత్తి ప్రార్థించి పాడిన శ్లోకమే ఈ సుప్రభాత శ్లోకం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.